చామంతి పుట్టినరోజు కావడంతో శ్యామల చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ చామంతి, రేపు నీ పుట్టినరోజు కదా, రేపు కొత్త డ్రెస్ వేసుకొని పుట్టినరోజుని జరుపుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో చంద్రిక అక్కడికి వస్తుంది. ఏంటి తల్లి కూతురు ఇద్దరు దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, శ్యామల చంద్రికకి సైగ చేస్తూ, రేపు చామంతి పుట్టినరోజమ్మ, కొత్త డ్రెస్ వేసుకొని గుడికి వెళ్ళి రమ్మంటే తను వేసుకొని అంటుంది, అసలు పుట్టినరోజు జరుపుకొని అంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక, అదేంటి చామంతి, పుట్టినరోజు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అటువంటి పుట్టినరోజుని జరుపుకొని అంటున్నావేంటి అని అంటూ ఉంటే, అత్త అది కాదత్త, ఇప్పుడు నాకెందుకు కొత్త బట్టలు, నాన్న మాతో పాటు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుకి నాన్ని నా కోసం డ్రెస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చేవారు. అటువంటి నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు. అందుకని ఈ పుట్టినరోజుని నేను జరుపుకోవాలని అనుకోవడం లేదు. ఎప్పుడైతే నాన్న రిలీజ్ అవుతారో అప్పుడే నేను పుట్టినరోజు జరుపుకుంటాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఖచ్చితంగా మీ నాన్నగారు రిలీజ్ అవుతారు చామంతి, నువ్వు ఇక్కడ ఆనందంగా ఉంటేనే కదా అక్కడ జైల్లో కూడా మీ నాన్నగారు ఆనందంగా ఉంటారు అని చెప్పి చంద్రిక నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో చామంతి, అత్త ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే అత్త, ఆకలిస్తుంది, వెళ్ళి భోజనం చేద్దాం పద అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. సరే పద అని చెప్పి చంద్రిక శ్యామలని చామంతిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. మరోవైపు ప్రేమ్, రేపు చామ్ బర్త్డే, ఎలాగైనా సరే తనకు నేనే బర్త్డే డ్రెస్ని గిఫ్ట్గా ఇవ్వాలి, నేను ఇచ్చిన బర్త్డే డ్రెస్సే తను రేపు వేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ, రే చిట్టి, చామ్కి నేను ఒక మంచి బర్త్డే డ్రెస్ని తీసుకుందామని అనుకుంటున్నాను, ఏ కలర్ డ్రెస్ అయితే బాగుంటుందో చెప్పురా అని చిట్టిని అడుగుతూ ఉంటే, అప్పుడు చిట్టి, నాకంటే ఎక్కువగా నీకే తెలుస్తుంది, ఒక్కసారి ఆలోచించు బాస్ అని చెప్పి చిట్టి అంటూ ఉంటే, చామంతి మనసు స్వచ్ఛమైనది, స్వచ్ఛమైన తన మనసుకి వైట్ కలర్ అయితే బాగా సూట్ అవుతుంది, కాబట్టి తనకు వైట్ కలర్ డ్రెస్ని గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి చామంతి కోసమని షాపింగ్ చేసి ఆ డ్రెస్ని ఎవరికి కనిపించకుండా తన గదిలో దాచిపెట్టి చంద్రిక దగ్గరికి వెళ్ళి, చందు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఈరోజు చామ్ బర్త్డే కదా, నేను తనకి ఒక డ్రెస్ తీసుకున్నాను, నేను ఇస్తే ఖచ్చితంగా తను ఆ డ్రెస్ తీసుకోదు, కాబట్టి నువ్విచ్చావని చెప్పి ఎలాగైనా సరే ఈ డ్రెస్ని నువ్వే చామ్కి ఇవ్వాలి, తనని ఈ డ్రెస్లో చూడాలని ఉంది, ప్లీజ్ చందు అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక, అమ్మో నేనా బాబు, నేను ఇచ్చానంటే ఖచ్చితంగా తను నమ్మదు, ప్లీజ్ నన్ను వదిలేయండి బాబు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ప్లీజ్ చందు అలా అనొద్దు, తనని ఈ డ్రెస్లో చూడాలని ఉంది, నువ్వే ఎలాగైనా సరే తనని ఒప్పించి ఈ డ్రెస్ వేసుకునేలాగా చెయ్యి ప్లీజ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఒకవేళ మీరిచ్చారని తెలిస్తే చామంతి అస్సలు తీసుకోదు, నేనిచ్చానని తెలిసినా తను నమ్మదు, ఎందుకు బాబు ఇదంతా అని చంద్రిక అంటూ ఉంటే, పోనీ ఒక పని చేయి చందు, మేడం ఇచ్చారని చెప్పు అని ప్రేమ్ అంటూ ఉంటాడు. అలా ప్రేమ్ బలవంతం చేయడంతో చంద్రిక ఆ డ్రెస్ తీసుకువెళ్ళి చామంతికి ఇస్తూ, చామంతి ఈరోజు నీ పుట్టినరోజు అని చెప్పి అయ్యగారు నీకు ఈ డ్రెస్ ఇవ్వమని చెప్పారు అని చంద్రిక ఆ డ్రెస్ని చామంతికి ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ఆ డ్రెస్ ఓపెన్ చేసి చూస్తూ, ఈ డ్రెస్ చాలా బాగుంది అత్త, కలర్ కూడా చాలా బాగుంది, వైట్ కలర్ నా ఫేవరెట్ కలర్ అని చెప్పి అయ్యగారు నాకు ఇంత అభిమానంతో ఇచ్చారు, వేసుకోకపోతే ఫీల్ అవుతారేమో, ఈ పుట్టినరోజుని చేసుకోవద్దని అనుకున్నాను, కానీ అయ్యగారు అభిమానంతో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వేసుకుంటాను అని చెప్పి చామంతి ఆ డ్రెస్ వేసుకుంటుంది. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి రోజా వినేస్తుంది. రోజా రమాదేవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు మన ప్రేమ్ బాబుని ఇంకా విడిచిపెట్టలేదు, ఏదో ఒక రకంగా ప్రేమ్ బాబుని తన చుట్టూ తిప్పుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఈరోజు ఆ చామంతి బర్త్డే అట, చామంతి బర్త్డేకి ప్రేమ్ బాబు తనే స్వయంగా షాపింగ్ చేసి డ్రెస్ తీసుకొచ్చాడు,
ప్రేమ్ బాబు కొనిచ్చిన డ్రెస్ని చామంతి ఈరోజు వేసుకుంది అని చెప్పి రోజా లేనిపోనివన్నీ కూడా రమాదేవికి చెప్పడంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ అది అంత పని చేస్తుందా, ఈరోజు దాని సంగతి చెప్తాను, దానికి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని చెప్పి కోపంతో రగిలిపోతూ బయటకు వస్తూ ఉంటుంది. మరోవైపు చామంతి ప్రేమించిన డ్రెస్ వేసుకొని ఎంతో అందంగా రెడీ అవుతుంది. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది చామంతి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే థ్యాంక్స్ అత్త అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక బయట లాన్లో ప్రేమ్ హర్ష ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూర్చొని ఉండగా చామంతి ప్రేమించిన డ్రెస్ వేసుకొని వాళ్ళ ముందుకి వస్తూ ఉంటుంది. ఇక చామంతిని ఆ డ్రెస్లో చూసి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. నా చామ్ ఆ డ్రెస్లో ఎంత అందంగా ఉందో అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉండగా చామంతి నన్ను ఆశీర్వదించండి అయ్యగారు అంటూ హర్షవర్ధన్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. అయ్యగారికి థ్యాంక్స్ చెప్పాలని అలా ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ చామంతి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో రమాదేవి అక్కడికి వచ్చి ఏయ్ పైకి లేవే, సిగ్గు లేకుండా నా కొడుకుని ఇంకా నీ చుట్టూ తిప్పుకుంటూ వాడి చేత డ్రెస్ కూడా తెప్పించుకున్నావని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే చామంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు మనిషివేనాని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇంతలా అరుస్తున్నావు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఏం జరిగింది ఏంటి హర్ష, ఇది ఇంకా నా కొడుకుని దాని చుట్టూ తిప్పుకుంటుంది, వాడి చేత ఈ డ్రెస్ కూడా తెప్పించుకుంది అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇక చాలు ఆపు రమా, ఆ డ్రెస్ తెచ్చింది ప్రేమ్ కాదు నేను, చామంతి పుట్టినరోజు అని తెలిసి తన కోసం నేనే ఈ డ్రెస్ని తెప్పించాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక అలా హర్ష తనని సేవ్ చేయడంతో చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఇక ఆ తర్వాత పుట్టినరోజు నాడు అనవసరంగా చామంతిని కొట్టి తనని బాధ పెట్టావు, ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి హర్ష రమాదేవి మీద అరవడంతో రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోజా మావయ్య గారు కావాలని ప్రేమ్ని సేవ్ చేయడం కోసం ఆ డ్రెస్ తానే తెప్పించానని అబద్ధం చెప్పారు, అత్తయ్యకి ఈ విషయం అర్థం కావడం లేదు అని చెప్పి రోజా అనుకుంటుంది. ఇక రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత హర్ష చామంతితో రమాదేవి తరపున నేను నీకు సారీ చెప్తున్నానమ్మా, నువ్వు కాలేజ్కి వెళ్ళు, కనీసం కాలేజ్లో అయినా నువ్వు సంతోషంగా పుట్టినరోజుని జరుపుకుంటావని చెప్పి హర్ష చామంతిని కాలేజ్కి పంపిస్తాడు. తర్వాత ప్రేమ్ కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు ప్రేమ్ అని చెప్పి హర్ష ప్రేమ్ని ఆపుతాడు. ఆ డ్రెస్ నువ్వే చామంతి కోసం తెప్పించావు కదా, నిజానికి ఆ పని నేనే చేయాల్సింది, కానీ నేను బిజీగా ఉండి చామంతి పుట్టినరోజు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను. తను మన ఇంటి కోసం ఎంతో చేసింది, అటువంటి చామంతి కోసం పుట్టినరోజు నాడు డ్రెస్ తెప్పించి చాలా మంచి పని చేశావు ప్రేమ్. ఈసారి ఇలాంటిది ఏదైనా చేసి మీ అమ్మ దృష్టిలో పడకుండా ఉండాలంటే ఒక మాట ముందుగానే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని హర్ష అంటూ ఉంటాడు. థ్యాంక్స్ నాన్న అని చెప్పి ప్రేమ్ హర్షకి థ్యాంక్స్ చెప్పి కాలేజ్కి టైం అవుతుంది, నేను కూడా కాలేజ్కి వెళ్తాను అని చెప్పి ప్రేమ్ కాలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ చామంతి సంతోషంగా ఉండడం కోసం అని చెప్పి అక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా చామంతి బర్త్డే అన్న సంగతి చెప్పి తనకు సర్ప్రైజ్గా బర్త్డే విషెస్ అందరి చేత చెప్పిస్తూ ఉంటాడు. అలా ప్రేమ్ ముందుగానే చామంతికి సర్ప్రైజ్ ప్లాన్ చేయడంతో చామంతి కాలేజ్కి రాగానే అందరూ కూడా బొకేస్ ఇస్తూ తనకి విషెస్ చెప్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పని మనిషి అయిన దీనికి బర్త్డే విషెస్ చెప్తూ ఎంతో గ్రాండ్గా కాలేజ్లో దీని బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. దీని డ్రెస్ కూడా ఈరోజు చాలా బాగుంది, పని మనిషికి ఇంత మంచి డ్రెస్సా, నాకు నచ్చలేదు, ఎలాగైనా సరే దాని డ్రెస్ని పాడు చేయాలి అని చెప్పి నిషా తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది. చామ్ క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత నిషా కావాలని చామంతి డ్రెస్ని పాడు చేయడం కోసం అని చెప్పి ఇంక్ని చామంతి మీద చల్లుతూ ఉంటుంది. అలా చామంతి డ్రెస్ మీద నిషా ఇంక్ పడైపోతూ ఉంటే అప్పుడు ప్రేమ అక్కడికి వచ్చి అడ్డుగా నిలబడి చామంతిని కాపాడుతాడు. చామంతి డ్రెస్ మీద నిషా ఇంక్ పడేయకుండా ప్రేమ అడ్డుగా నిలబడటంతో నిషా వేసిన ఇంక్ ప్రేమ్ షర్ట్ మీద పడిపోతుంది. ప్రేమ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ ఒక్కసారిగా నిషా చెంప పగల కొడుతూ నిషా
కావాలని చామంతి డ్రెస్ని పాడు చేయడం కోసమే నువ్వు ఇలా ఇంక్ని తన మీద వెయ్యాలని చూసావు కదా, సమయానికి నేను అడ్డు రాకపోయి ఉండుంటే చామంతి డ్రెస్ అంతా కూడా పాడైపోయి ఉండేది అని చెప్పి ప్రేమ్ నిషా మీద మండిపడుతూ ఉంటే, ఒక పని మనిషి కోసం నన్ను కొడతావా అని చెప్పి నిషా ప్రేమ్ మీద విరుచుకు పడుతూ ఉంటుంది. నేను ఈ విషయం ఆంటీకి చెప్తాను అని నిషా అంటూ ఉంటే, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ప్రేమ్ కూడా నిషా మీద మండిపడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళు చామ్ అంటూ అలా ప్రేమ్ చామ్ని సేవ్ చేసి తనని అక్కడి నుండి పంపించేస్తాడు. మొత్తానికి ఆ విధంగా చామ్ని పుట్టినరోజు నాడు బాధ పెట్టాలని చూసిన నిషాకి ప్రేమ్ తగిన బుద్ధి చెప్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.